హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్లోను స్టిచ్చింగ్లోను చిన్న చిన్న పార్ట్లుగా మనమైతే తీసుకుంటున్నాము. ఒక్కొక్క పార్ట్ని బాగా డీప్గా కటింగ్లో స్టిచ్చింగ్లో అయితే తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వీడియోలో వచ్చేసి షోల్డర్ స్టిచ్ చేశాక కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, సైడ్స్ ఎలా కరెక్ట్గా మనము ప్రతి ఒక్క టిప్ పాటిస్తూ లోతుగా ఎలా తెలుసుకోవాలి. బిగినర్స్కి 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసాము. చేసేకొచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందంటే ఒక షోల్డర్ ఎక్కువ తక్కువ అలా హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా అయితే ఉంది. షోల్డర్ స్టిచ్లోకి కరెక్ట్గా షోల్డర్ స్టిచ్కి అటు ఇటు ఒక పావు తక్కువ 2 ఇంచీలు లేదంటే 1.5 ఇటొక 1.5 అటొక 1.5 ఉండేటట్టు మార్క్ చేసుకోండి. అయితే మనము హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు కూడా కరెక్ట్గా షోల్డర్ నుండి ఒక 1.5 వరకు మార్క్ చేసుకొని అక్కడ నుండి రౌండ్ అయితే తీస్తూ ఉంటాం కదా. కాబట్టి ఆ పీస్ అయితే హ్యాండ్ పీస్లో మనకి స్ట్రైట్గా ఉండే క్లాతే కాబట్టి షోల్డర్లో కూడా మనకి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే హ్యాండ్లో స్ట్రైట్గా ఉండి షోల్డర్ దగ్గర మరీ రౌండ్ తిరిగిపోతే మనకి ముడతలు గుల్లలు అలాంటివి అయితే వస్తాయి. కాబట్టి రెండు స్ట్రైట్గా ఉండే ప్లేసుల్లో స్ట్రైట్గా ఉండాలి, లేదు కరువులు ఉండే ప్లేసుల్లో కరువులు ఉండాలి. మనం 1.5 పావు తక్కువ 2 ఇంచీలు అయ్యాక మనం కరువు తీస్తాం కాబట్టి 2 క్లాతులకు అలా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ వేద్దాం, అతుకుంది కాబట్టి మనకి ఐడియా ఉంది. అలా మిడిల్లో అలా మార్క్ చేసుకుంటున్నాం కదా, మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర అలా వేసుకొని బిగినర్స్ అయితే సగం షోల్డర్ దగ్గర నుండి పెట్టి బ్యాక్ సైడ్ ఒకసారి ఫ్రంట్ సైడ్ ఒకసారి వేస్తారు. అలా కాకుండా చూడండి షోల్డర్ దగ్గర నుండి నేను ఆ విధంగా ఇలా జస్ట్ వేళ్ళతో అలా పట్టుకొని ఇటు వచ్చాం కదా, మన క్లాత్ జరగకుండా మిషన్ దగ్గర పెట్టేసేయండి. అలా పెట్టేసాక 2 స్టిచ్లు వేసాక ఇప్పుడు సర్ది పెట్టుకోండి. బ్యాక్ సైడు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ క్లాత్ అలానే హ్యాండ్స్ క్లాత్ సమానంగా ఉండేటట్టు ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఒకదానిపైన ఒకటి జస్ట్ అలా పెట్టాలి, కానీ బాగా గుంజేయడము సాగదీసేయడము అలా అయితే చేయకూడదు. ఏ పీస్ కూడా లూజ్ వదలొద్దు, అలానే గుంజవద్దు. జస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టాలి, సమానంగా పెట్టాలి. కుట్టుల్లోకి ఒక పావించు కంటే ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంది, హ్యాండ్ పీస్ అయితే సరిపోలేదు. కాబట్టి మనము హ్యాండ్స్కి అతుకులు వేయాలా లేదా అని చెక్ చేసుకోవాలంటే మనము ఆర్మ్ హోల్ నుండి అంటే షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ వరకు ఒకసారి కొలుసుకోండి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందని. అయితే మనకి 12 ఇంచీలు అయితే ఉంది కాబట్టి మనకి హ్యాండ్ లూజ్ అయితే సరిపోయింది, ఆర్మ్ హోల్ లూజ్ అయితే సరిపోయింది. కాబట్టి మనకి ఏదైనా మిగిలితే ఫ్రంట్ భాగంలోనే మిగులుతుంది. కాబట్టి లాస్ట్కి మనము సైడ్స్ వేసేటప్పుడు దాన్ని కట్ చేసుకోవచ్చు. అయితే జాయింట్స్ అయితే ఏం అవసరం లేదు, ఆల్రెడీ చిన్న జాయింట్ వేసాం. ఇదే విధంగా హ్యాండ్కి 2 స్టిచ్లు అయితే వేయండి. కుట్టులోకి అయితే 1/2 ఇంచు కంటే ఎక్కువే పెట్టండి. సిల్కీ బ్లౌజులు అయితే మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. షోల్డర్ చూడండి ఎంత నీట్గా కరెక్ట్గా ఏ చిన్న ముడత లేకుండా కూడా ఉంది. అక్కడ ఏమైనా ఉగ్గుల్లాగా ఉంది అంటే అది మన క్లాత్ ముడత వస్తుంది, కానీ కుట్టు దగ్గర ముడత అయితే లేదు. ఇంకొక హ్యాండ్ వేసేటప్పుడు కూడా నేనైతే చూపిస్తాను. ఈ టిప్స్ పాటించండి. మీరు షోల్డర్కి ఇటు 1.5 అటు 1.5 కానీ లేదంటే 2 ఇంచీలు అటు 2 ఇంచీలు కానీ అలా కరెక్ట్గా మనకి షోల్డర్ చూడండి ఒక లైన్లా ఉంటుంది, అటు సైడు ఇటు సైడు. ఏమైనా చూడండి అక్కడ ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గుల్లాగా ఉంటే అలా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా అలా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకే మన కటింగ్ వీడియోలో షోల్డర్కి కూడా 1 ఇంచ్ ఖర్చు అయితే వదులుతామన్నమాట. మనం అక్కడ ఒక కుట్టుల్లో 30 ఇంచు వదిలినా సరే అంటే యూజ్ చేసినా సరే మనకి ఒక 1/2 ఇంచు ఇంకా మిగులుతుంది. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. ముందే తక్కువ విడిచిపెట్టామనుకో కట్ చేసామనుకోండి అప్పుడు షోల్డర్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వేసేసేయండి, బ్యాక్ సైడ్ వేసేసేయండి. ఈ విధంగా దేన్ని గుంజకుండా కింద పీసు పైన పీసు సమానంగా వచ్చేలా ఒకదానిపైన ఒకటి జస్ట్ అలా పెట్టేసి మనము క్లాత్ని రౌండ్ ఇలా తిప్పుకోవాలన్నమాట. సరేనా? స్ట్రైట్గా కాకుండా మనము ఆ క్లాత్ని ఇటు అటు జరుపుకుంటూ కరెక్ట్గా మనకు మిషన్కి ఒక వేలో మనం అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఇంకా మనకి బ్లౌజ్ క్లాత్ ఉండిపోతుంది కదా, అది మిషన్
పైకంటే కిందకి జారిపోతూ మనకి సాగినట్టు క్లాత్ మొత్తం గుంజినట్టు ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ అంతా మిషన్ మీద ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఈ షోల్డర్ నేను చూపిస్తున్నాను. ఈ హ్యాండ్లో కూడా ఏమాత్రం ఒక్క చిన్న ముడత కూడా రాలేదు. ఎంత సాఫీగా వచ్చిందంటే అంత సాఫీగా అయితే వచ్చింది. ఆ విధంగా 2 హ్యాండ్స్ అయితే బిగినర్స్ కొద్దిగా కష్టం అవ్వచ్చు, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి హ్యాండ్ నుండి లాస్ట్ సేఫ్ బెల్ట్ వరకు పట్టుకుంటే కరెక్ట్గా వస్తే వచ్చింది. లేదు అంటే మనము ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనము టైట్లు లూజులు చేసుకుంటే సరిపోతుంది. టైట్ కావాలంటే అంటే తక్కువ ఎక్కువ అంటే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ మన ఆది బ్లౌజ్ ఎంత ఉంది, మనం కుట్టే బ్లౌజ్ ఎంత ఉంది, అలానే సేఫ్ బెల్ట్ ఉక్ సైడ్ అలానే కాజా సైడ్ ఎంత ఉంది, ఇవి ఎంత ఉన్నాయని మొత్తం 4 పీసులు కూడా కరెక్ట్గా కొలుసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఎన్నించీలు ఖర్చుతో కలిపి సరేనా. అలా ప్రతి ఒక్క కొలత కూడా మీరు తీసుకుంటే మనకి తక్కువ వచ్చిందంటే అప్పుడు మనకు ఖర్చు తక్కువ వేసుకోవాలి సరేనా. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు తక్కువ వస్తుంది. మనకి ఎక్కువ వచ్చిందంటే మనకి ఖర్చు ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం కట్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ ఎక్కువ ఫ్రంట్ సైడ్ తక్కువ అయితే మాత్రం ఉండకూడదు, అన్నీ సమానంగా ఉండాలి సరేనా. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా ఉంది. ఒకవేళ ఆది బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ తక్కువ బ్యాక్ సైడ్ ఎక్కువ, ఒకవేళ ఓపెన్లా మధ్యలో గ్యాప్ లాగా ఉంటే అలానే మనం కుట్టేసుకోవచ్చు. లేదు మనకు ఆది బ్లౌజ్ సమానంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బాడీ మెజర్మెంట్స్లా ఉన్నది అంటే మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడైతే చూపిస్తాను. మనము హ్యాండ్ లూజ్ అయితే చూసుకుందాము, కుట్టుల వరకు అయితే చూసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజు కుట్టు వరకు అయితే చూసుకుందాము. అలానే ఉక్కు పట్టి కుట్టు వరకు ఎంత ఉందో ఎన్ని ఇంచెస్ ఉందో మనమైతే ఒకసారి అలా తెలుసుకుందాము. ప్లస్ ఖర్చు కూడా ఎంత ఉందో మనమైతే చూద్దాము. ఖర్చు కూడా మనకు ఒక 2 ఇంచ్ దగ్గర ఉంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం అంత మార్క్ చేసుకున్నాం కదా. ఆర్మ్ హోల్ కూడా మనము ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆ విధంగా అలా కొలుసుకొని మనము ఎంత ఉందో అంత ఒకసారి మార్క్ చేసుకోండి. ఆ బ్లౌజులో ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకోండి. అలా చేసుకున్నాక ఇప్పుడైతే మనం కాజా బట్టి ఎంత ఉందో ఒకసారి చూసుకొని సేమ్ ఎంత ఉంటే అంతకే మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ అక్షరాల మనకు రావాలి కాబట్టి అదేవిధంగా అలా మార్క్ చేసుకునే ముందు ఒకసారి బ్లౌజ్ని చెక్ చేసుకుందాం. చూడండి మనకి ఫ్రంట్ అయితే ఓపెన్ లేకుండా కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ అంతే ఉంది, మధ్యలో గ్యాప్ అనేది లేదు. ఇలా మెజర్మెంట్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్కి ఈ విధంగా అయితే మనకి వస్తుందన్నమాట. మన ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అంటే మన మామూలుగా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే మ్యాక్సిమం బిగినర్స్ అయితే మధ్యలో గ్యాప్లే ఉంటాయి. బిగినర్స్ అయితే కొద్దిగా టైలరింగ్ బాగా వచ్చే వాళ్ళు కూడా ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెంచుకోరనమాట. ఫ్రంట్ డాట్కి మనకి ఎక్కువ కావాలి కదా ఖర్చు. బ్యాక్ సైడ్ 1 ఇంచే మనం విడిచిపెడతాం, ఫ్రంట్ సైడ్ అదే 1 ఇంచ్ పెట్టేసి మార్క్ చేసేస్తారు. అలాంటప్పుడు ఏమంటే బ్యాక్ సైడ్ పెరిగిపోతుంది, ఫ్రంట్ సైడ్ తక్కువ వస్తుంది. కాబట్టి ఆ విధంగా వస్తుంది మనకి కరెక్ట్గా టేప్ మెజర్మెంట్లో అయితే ఈ విధంగా వస్తుంది. మన వీడియోస్లో వచ్చేసి చాలా వీడియోస్ అయితే పెట్టాను మధ్యలో గ్యాప్ రాకుండా ఎలా ఏంటనేసి. ప్రతిసారి ఈ విధంగా మనకి ఆ బ్లౌజులో అలానే ఉంది, ఈ బ్లౌజులో అలానే ఉంది కదా. ఇప్పుడు ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లూజులు కరెక్ట్గా మనం పెట్టామా లేదా అని చూసుకోండి. మనం 3 లూజులు పెట్టాం కాబట్టి బిగినర్స్ అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే పైనుండి కింద వరకు మీకు ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇలా ఇటొక కుట్టు అటొక కుట్టు మనమైతే వేసేసుకుందాము హ్యాండ్ లూజ్ నుండి లాస్ట్ ఖర్చు వరకు. అయితే స్టార్టింగ్లోను ఎండింగ్లోను మనమైతే రబ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, లాక్ స్టిచ్ కూడా అనొచ్చు. అయితే మనం అలా కుట్లు వేసుకున్నాక చూడండి 3 కుట్లు అయితే వేసేసుకోను అనమాట. మనకి లూజులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా సరే చూపిస్తాను. అలా వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఫ్రంట్ సైడ్నే వేసుకోవాలి, బ్యాక్ సైడ్ నుండి వేసుకోకూడదు. తర్వాత సైడ్స్ వచ్చేసి మనం అక్కడ కట్లు కూడా పెట్టవచ్చు, కానీ మనము కట్లు పెడితే మనకు ఖర్చు తక్కువైపోతుందని నేనైతే కట్లు అయితే పెట్టలేదు, చిన్న కట్లు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్లు ఖర్చు ఒకే మందం వచ్చేటట్టు చూసుకోండి. ఒక సైడ్ ఎక్కువ ఖర్చు ఒక సైడ్ తక్కువ ఖర్చు అయితే రాకూడదు
సరేనా? ఇప్పుడు అంతా అయిపోయింది కదా, స్టిచ్చెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను కాజాపట్టి అలా కొలుసుకొని ఈ విధంగా నడుము లూజ్ అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్తోనే నేనైతే చూపిస్తున్నాను. ఎందుకు అంటే మనకి బ్లౌజ్ సైడ్స్ కూడా కరెక్ట్గా వచ్చేలా ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకొని సైడ్స్ వరకు అయితే చూసుకోండి. ఈ విధంగా చూసుకోండి. అలా చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఒక్క పావించి అయితే సరిపోలేదు నడుము లూజులో. కాబట్టి ఆ పావించి వచ్చేసి సెకండ్ స్టిచ్ మనం చేసుకొని మనకు ఫస్ట్ కుట్టేది అది ఇప్పుకుంటే సరిపోతుంది. మనకి లూజులు టైట్ల వల్ల పెద్ద ఇదైతే ఏమీ లేదు. ఒక్క పావించు వల్ల అయితే బ్లౌజ్ చెడిపోయే అవకాశం లేదు. మనకు ఖర్చు ఉంది కాబట్టి ఒక కుట్టు లూజుగా అయినా పెట్టుకోవచ్చు, ఒక కుట్టు టైట్గా అయినా పెట్టుకోవచ్చు. సరేనా? అయితే బిగినర్స్ అయితే మ్యాక్సిమం నడుము లూజుతో పాటు నడుము లూజే చూస్తారు కానీ బాడీ లూజ్ అంటే మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే చూడరు. కాబట్టి తప్పకుండా మిడిల్ బ్రెస్ట్ లూజ్ చూస్తేనే మీకు 100% బ్లౌజ్ అయితే కుదురుతుంది. సరేనా? ఇది మనకు కరెక్ట్గా కుదిరింది అంటే బ్లౌజ్ చెడిపోయే అవకాశం అయితే అస్సలు ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్లో ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి గుర్తుపట్టుకొని అదేవిధంగా మనం కుట్టిన బ్లౌజ్లో కూడా ఒకసారి చేసుకోండి, చెక్ చేసుకుందాం ఈ లోపల. అలా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి సేవ్ అవుతుంది. అయితే మనకి 48 ఇంచీలు కదా, మిడిల్ బ్రెస్ట్ వచ్చేసి 47 ఇంచీలు వచ్చింది. అంటే మనకు 1 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది. అయితే నడుము లూజులో ఒక పావించు తక్కువ వచ్చింది. ఆ పావించు అంటే అదేం పెద్ద ఇదేం లేదు. 4 భాగాల్లో పావులు అంటే జస్ట్ కొద్దిగా వచ్చినట్టు. కానీ ఇక్కడ 1 ఇంచ్ అయితే మనకి మిడిల్లో తక్కువ వచ్చింది కాబట్టి ఒక్కొక్క పార్ట్లో పావించి అయితే మనము కుట్టు జరపాల్సి అయితే ఉంటుంది. 4 పావులు 1 ఇంచ్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు అలానే ఉంచండి, ఆర్మ్ హోల్ లూజు అలాగే ఉంచండి. ఆర్మ్ హోల్ లూజు నుండి కొద్దిగా నడుము ఒక్క పావించి అయితే పక్కకి వేసుకుంటే మనకు సరిపోతుంది. నడుము లూజు బాడీ లూజు కూడా సరిపోతుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి సంఖ భాగంలో ప్లస్ గుర్తు వచ్చిందా లేదని మనము చూద్దాము. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఈ పీస్కి మనకి అతుకులు అయితే వచ్చాయి ఫ్రంట్ సైడ్. అతుకులతో చెప్పితే అర్థం కాదు కదా బిగినర్స్కి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా బాగా డీప్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి చెప్తాను. అలానే మెడపట్టి ఎలా వేసుకోవాలని కూడా చెప్తాను. అంటే పాయింట్ వైజ్గా బ్లౌజ్లో ప్రతి ఒక్క పార్ట్ వైజ్గా మనము తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.